హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. మీరందరు బాగున్నాను నమ్ముచున్నాను. సో Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. How are you all today? Fine. Fine. So you're excited to start Yes. today's service? Yes. Okay, I'm also excited. ఓకే, మనం పాటతో ఈ యొక్క కూడికను ఆరంభించుకుందామండి. దేవుని యొక్క సన్నిధిలో సిలువలో నాకై కార్చెను యేసు రక్తం అనే పాటతో దేవుని యొక్క ఆరాధనలోనికి వెళ్ళిపోదామండి. సిలువలో నాకై కార్చిన యేసు రక్తము, సిలువలో నాకై కార్చిన యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము,
Shall we pray, Daisy Josie? Yes. As the song which we sang, it says that only God's blood can heal us no matter what we are going through in our life, what illness or what problems we have in our life, what suffering we are going through, only God can heal us, isn't it? Yes. Yes. So shall we pray for all the people? Yes. అందరి గురించి ప్రార్థన చేద్దామండి. దోస్ పీపుల్ సమస్యలతో బాధపడుతున్నారు, స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాము. కళ్ళు మూసుకోండి. స్తోత్రం 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 మహోన్నతుడా తండ్రి, ఇదిగో ఈ యొక్క సాయంకాల సమయమందు మరొకసారి నీ పాదాల చెంత మేము వచ్చిందమయ్యా తండ్రి. అయ్యా అయ్యా యేసయ్యా, నీ రక్షణ మాకు చూపించండి అయ్యా. అయ్యా, నీ ఆరోగ్యం ఎలా ఉంటుందో మాకు చూపించండి. ఈ దినము వాక్యంలోనికి వెళ్ళుచున్నగా నీ వాకును నా నోట్లో ఉంచి అనేకులకు ప్రభ బలపరిచి వాక్యంగా ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. Amen. సో దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదామంటే మరి ఈరోజు ఎంతోమంది ఎదురు చూస్తుండగా ఈరోజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు బైబిల్లో దేవుడు ఏం చిట్కాలు ఇచ్చాడో దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోదామండి. ఎవ్రీబడి వాంట్స్ హెల్త్ అండి. ఈ లోకంలో మనందరికీ కూడా వీ వాంట్ హెల్త్ టు లివ్. అనుదిన మన జీవితాలను మరి ఆరోగ్యం లేకుండా మనము ఒకసారి ఊహించుకుంటే ఎలాగుంటుందండి. సో వీ ఆల్ నీడ్ హెల్త్. సో ఈరోజు ఆరోగ్యం గురించి నేను ధ్యానిస్తుండగా సంపూర్ణ ఆరోగ్యానికి బైబిల్లో కొన్ని చిట్కాలు దేవుడిచ్చారండి. ఆ చిట్కాలను నేను మీకు 10 చిట్కాల వరకు నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఐ థింక్ యూఆర్ ఆల్ రెడీ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐఎమ్ లైక్ వెయిటింగ్ టు టెల్ యూ వాట్ ఆర్ దోస్ టిప్స్ టు లివ్ అ హెల్దీ లైఫ్. సో వాక్యంలోనికి వెళ్ళిపోదాం. చూడండి, మనము యూట్యూబ్లో కానీ లేక ఇఫ్ యూ సీ ఎనీ వీడియోస్ ఆరోగ్యాన్ని కొరకు చిట్కాలని చెప్పి కొన్ని చిట్కాలు మనకి ఇస్తూ ఉంటారు. జలుబు ఉంటే, దగ్గు ఉంటే పాలలో పసుపు వేసుకునండి, లేక కొన్ని చిట్కాలు మనం చూస్తాం. కషాయాలు తాగండి, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్ అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. ఇజంట్ ఇట్ జోజీ? Yes. నీకు జలుబు వచ్చినప్పుడు మమ్మీ తులసి ఆకులు ఇస్తూ ఉంటుంది కదా. ఎస్. సో జలుబు వచ్చినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు తులసి ఆకులు నవ్వులితే బాగుంటుంది అని చెప్పి న్యాచురల్గా మనము చిట్కాలు ఇస్తూ ఉంటాం వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మరి వాక్యంలో కూడా మనం చూస్తే ఆరోగ్యానికి కూడా దేవుని వాక్యంలో చిట్కాలు ఉన్నాయండి. అది మాత్రము మనము ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వీ విల్ డెఫినెట్లీ బీ హెల్దీ, ఫిట్ అండ్ మోషే వలె, దావీదు వలె, అబ్రహాం వలె, యోబు ఆల్మోస్ట్ హీ లివ్డ్ మోర్ దెన్ 140 years అండి. యోబు వలె, అలాగే మెతుషేల, అలాగే చాలామంది మనం బైబిల్లో మనం చూస్తున్నాము. దే లివ్డ్ అ వెరీ ఫుల్ఫిల్లింగ్ లైఫ్ అండ్ నాట్ ఓన్లీ దట్, దే లివ్డ్ అ వెరీ వెరీ లాంగ్ లైఫ్. సో మనం అనుకుంటూ ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఎందుకంటే ఆరోగ్యంగా లేకపోతే నువ్వు ఏ పని సరిగా చేయలేవు, సరిగా తినలేవు. ఆరోగ్యము లేకపోతే నీకు ఆకలి కూడా ఉండదు. సో యూ కెనాట్ టేక్ ఇన్ ద న్యూట్రిషియస్ ఫుడ్. అండ్ ఆల్సో ఈ లోక పరిస్థితులు మనం చూస్తుంటే అనారోగ్యానికి కారణాలు కొన్నిసార్లు ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, ఈ యొక్క కాలుష్యం అండి. గాలిలో కాలుష్యం, నీటిలో కాలుష్యము, మన ఆహారంలో కాలుష్యం, అన్ని విషయాల్లో విసి ఫుడ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, అన్నిట్లో మనం చూస్తే కాలుష్యంగా ఉంటుంది. మరి అటువంటి సమయంలో కూడా దేవుడు మనకి ఆరోగ్యం ఇస్తాడంటే ఖచ్చితంగా దేవుడు ఆరోగ్యం ఇస్తాడండి. మరి దేవుడు పరమ వైద్యుడండి. ఆయన నిన్ను రూపించాడు, నన్ను రూపించాడు. మన యొక్క శరీరాలు ఆయనకు మాత్రమే బాగుగా తెలుసు. ఎందుకంటే మనం పిండంగా ఉన్నప్పుడు కూడా దేవుని కళ్ళు మనం చూసాయంట. మనం నిర్మింపబడిన రీతి ఆయనకి తెలుసంట. మనం ఎలాగా, వాట్ ఫ్రేమ్ ఆర్ వి, వాట్ వీక్నెస్ వీ హ్యావ్, వాట్ స్ట్రెంగ్త్ వీ హ్యావ్ అనేది మన పరమ తండ్రికి బాగా తెలుసు అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆదికాండం 139 అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, కీర్తనలు 139 15వ వచనం మనం చూస్తే, మనము నిర్మాణం ఆయనకి తెలుసు, మనకు కలిగిన ఎముకలను మరుగై ఉండలేదు అనే మాట మనం చూస్తున్నామండి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది మన ఎముకలు కూడా ఆయనకి మరుగై ఉండలేదంట.
దేవునికి స్కానింగ్ అవసరం లేదు, సిటీ స్కాన్లు అవసరం లేదు, ఎటువంటి స్కాన్ అవసరం లేదు. ఆయన కళ్ళు నేను చూసి నీకు ఎక్కడ బలహీనంగా ఉందో, నీకు ఎక్కడ ఆరోగ్యం ఉందో, నీకు ఎక్కడ డెఫిషియన్సీస్ ఉన్నాయో, ఏదిస్తే నువ్వు బలపరచబడతావో అనేది దేవునికి సరిగ్గా తెలుసండి. కొన్నిసార్లు మన జీవితంలో మనం అనుకుంటాము నా శరీరము ఈ డాక్టర్కి మాత్రమే తెలుసు కాబట్టి ఈ డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి, ఈయన మా ఫ్యామిలీ డాక్టర్, నన్నే కాదు మా ఫ్యామిలీని మొత్తం చూసే డాక్టర్ కాబట్టి ఈయనకు బాగా మా ఫ్యామిలీ గురించి తెలుసు, మా యొక్క సమస్త ఎవ్రీథింగ్ హీ నోస్ అబౌట్ అస్ ఎవ్రీ వే, కాబట్టి ఈయనకే మంచి తెలుసు అని మనం వెళ్తూ ఉంటామండి. కానీ కొన్నిసార్లు కొంతమంది డాక్టర్స్ అంటూ ఉంటారు, మరి మేము చేయగలిగినంత చేసామండి, మేము చేసే ప్రయత్నాలన్నీ మేము చేసామండి, బట్ దెర్ ఇస్ స్టిల్ నో హెల్ప్. కాబట్టి దేవుడే దిక్కండి, గో అండ్ ప్రే, మే గాడ్ లిసన్ టు యువర్ ప్రేయర్స్ అని చెప్తూ ఉంటారండి. డాక్టర్ సహితం ఈ మాట చెప్తారండి, ఓన్లీ గాడ్ కెన్ హెల్ప్ అని చెప్తారండి. నా విషయంలో కూడా దేవుడు మరి కన్సీవ్ కాకముందు ఒక డాక్టర్ దగ్గర, ఫేమస్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఇచ్చిన మందులకి నా శరీరానికి ఆ యొక్క మందులు కూడా ఎటువంటి ప్రభావం ఇవ్వలేకపోయినాయండి. అండ్ నాట్ ఓన్లీ దాట్, నాకు ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏమొచ్చాయంటే నా శరీరంలో ఆ యొక్క జ్వరము, వీక్నెస్ ఇంకా ఎక్కువైంది ఆ మందులు బట్టి, డోసేజ్ బట్టి. సో జ్వరం వచ్చేది, సెలైన్స్ ఎక్కించుకునేదాన్ని. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ మరి ఇలా జరుగుతుందండి, మరి మీరు ఇచ్చిన మందులకి నాకు కన్సెప్షన్ కాదు కదా, నా శరీరం క్షీణించిపోతుంది అని చెప్తే, అమ్మ నేనైతే ఏం చేయాలి, ఐ గేవ్ యూ ద బెస్ట్ మెడిసిన్స్, నీ శరీరానికి అగ్రీ కావట్లేదు, ఇట్ ఈస్ నాట్ అగ్రీయింగ్ విత్ యువర్ బాడీ, సో ఓన్లీ గాడ్ షుడ్ హెల్ప్ దివ్య, ప్లీజ్ ప్రే అనేసి అన్నదండి. నాకు అప్పుడు చాలా విచిత్రం అనిపించింది. మన శరీరాన్ని ఎరిగిన వారు కూడా, అంటే మా తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడు, మేము 7 పిల్లలము ఉన్నప్పుడు ఆ డాక్టరే మమ్మల్ని చూసింది, ఆ డాక్టరే డెలివరీస్ అన్నీ కూడా చేసింది. మరి ఆమె అంటుంది కదా, ఓన్లీ గాడ్ షుడ్ హెల్ప్ దివ్య, ఐ కెనాట్ హెల్ప్ అని చెప్పింది. సో నాకు విచిత్రం అనిపించింది. అప్పటి నుంచి నేను దేవుని పట్టుకోవడము స్టార్ట్ చేశానండి. బికాజ్ ఇన్ సమ్ ఆఫ్ అవర్ ఇన్స్టెన్సెస్ వీ మే థింక్ డాక్టర్స్ వుడ్ డెఫినెట్లీ హెల్ప్ అస్ అని అనుకుంటాం, కానీ మీకు నిజానికి చెప్పాలంటే ఆ డాక్టర్స్ ఆ బుక్లో చదివింది మాత్రమే వారికి తెలుసు. ఆ బుక్లో ఏదైనా లేదనుకోండి, దే డు నాట్ హ్యావ్ ట్రీట్మెంట్ ఫర్ ఇట్. వారికి ఎలాగో దే డు నాట్ నో హౌ టు ట్రీట్ అన్నోన్ ఇల్నెస్ ఆర్ సిక్నెస్, బట్ ఓన్లీ గాడ్ కెన్ డూ ఇట్ అండి. మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, ఈ 3 విధాలుగా, ఈ 3 రకాలుగా అనారోగ్యంలో మనం ఉన్నప్పుడు ఓన్లీ ఆర్ గాడ్ ఈజ్ ఆర్ హీలర్ అండి. సో ఆర్ హెల్త్ ఇస్ వెల్త్ అని కూడా ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు. ఆ హెల్త్ కొరకు డాక్టర్స్ అని, హాస్పిటల్స్ అని, బిల్స్ అని ఎంతగానో పరిగెత్తేవారుగా మనం ఉంటున్నాం. చిన్న తలనొప్పి వచ్చినా, ఇప్పుడున్న భయానికి, ఇప్పుడున్న పరిస్థితులకి చిన్న తలనొప్పి వచ్చినా, జలుబు వచ్చినా, చిన్న జ్వరం వచ్చినా కూడా భయపడిపోతున్నాము. భయపడిపోయి డాక్టర్ల దగ్గరికి పరిగెడుతున్నాం, బ్లడ్ టెస్టులు చేయించుకుంటున్నాము. పిల్లోడికి చిన్న దగ్గు వచ్చిందంటే ఇంకా ఎంతగా మనము కేర్ తీసుకుంటున్నామండి. మన పిల్లలకి ఏదైనా జరిగిందనుకోండి, వారికి జ్వరం కానీ, దగ్గు కానీ, వారు వీక్గా ఉన్నారనుకోండి, వారు ఇల్నెస్తో ఉన్నారనుకోండి, వారు జ్వరంతో బాధపడుతున్నారనుకోండి, మీరు ఏం చేస్తారండి? యూ విల్ షో స్పెషల్ ఇంట్రెస్ట్, స్పెషల్ కేర్ చూపిస్తూ ఉంటారు కదండి అటువంటి పిల్లలకి. మరి మన గృహాల్లో కూడా 2-3 పిల్లలు ఉన్నప్పుడు, వీక్ పిల్లలు ఉన్నారనుకోండి, వారికి ఎక్కువ కేర్ చూపిస్తాం కదండి. యేసయ్య కూడా అంతే అండి. మనం వీక్గా ఉన్నప్పుడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు అంటాడు, నేను నీకు బలం ఇస్తాను, నా బలం నేను నీకు ఇస్తాను. ఆయన కనురెప్ప వలె మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడండి. తల్లులు చూడండి, చిన్న పిల్లలకి జ్వరం వస్తే మాకు తల్లులకి టైఫాయిడ్ వచ్చినంతగా ఫీల్ అవుతాం, తల్లులకు జాండిస్ వచ్చినంతగా భయపడిపోతూ ఉంటాము. మరి తల్లులకే అంత ప్రేమ ఉన్నట్లయితే మరి పరమ తండ్రికి, దేవుడికి ఎంత ప్రేమ ఉంటుందండి. మనం వీక్గా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఆరోగ్యం పెట్టేదే ఆయనే, ఆరోగ్యం ఇచ్చేదే ఆయనే. గాయపరిచిన గాయాన్ని కట్టేవాడు దేవుడే అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు వింటున్న మీలో ఏదైనా అనారోగ్యం ఉన్నట్లయితే ఈ వాక్యము కంపల్సరీ మీరు వినాల్సిందే. ఎందుకంటే ఈ వాక్యం తర్వాత మీరు ఖచ్చితంగా మారిపోతారు. ఈ చిట్కాలు మాత్రం, బైబిల్లో ఉన్న చిట్కాలు మాత్రం మీరు పాటించినట్లయితే
ఖచ్చితంగా ఆరోగ్యం నీ సొంతం అని నేను చెప్పగలుగుతాను. కాబట్టి లెట్ us గో త్రూ. సో ఈరోజు ఎలాగా ఆరోగ్యం కావాలో అనేది బైబిల్లో నుండి మనం చద్దామండి. మనము వాక్యంలోనికి వెళ్ళకముందు, బైబిల్లో ఆ చిట్కాలు తెలియకముందు, చెప్పకముందు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 9:35 ఒక మాట ఉందండి. యేసు వారికి బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగము, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందు సంచారము చేస్తామన్నాడు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. చూసారండి, యేసయ్య బోధించడం మాత్రమే కాదు, రాజ్యం గురించి చెప్పడమే మాత్రం కాదు, ఆయన సమస్త పట్టణాలకు వెళ్ళి సమస్త ప్రజలను ప్రతి విధమైన రోగము, ప్రతి విధమైన వ్యాధిని యేసయ్య స్వస్థపరిచేవాడంట. ఆయన వెళ్ళే ప్రతి పట్టణంలో స్వస్థపరిచేవాడంట. ఎంత అద్భుతమైన దేవుడు అండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా, నీతో మాట్లాడుతున్నాడు. బ్రదర్ అండ్ సిస్టర్, తల్లి తండ్రి, అన్న చెల్లి, అక్క తమ్ముడు, మీతో దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆయన సంచరించుచు ప్రతి విధమైన వ్యాధి, ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన అనారోగ్యం నుంచి దేవుడు స్వస్థపరిచి వారిని సంతోషపరిచేవాడు. కాబట్టి ఈరోజు యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు వ్యాధి వస్తుంది, అసలు ఒకవేళ వ్యాధి వచ్చినా ఎలాగ ఆరోగ్యవంతులుగా తిరిగి పొందుకోగలుగుతాం అనేది ఈరోజు మనం చూద్దామండి. సో బైబిల్లో ఫస్ట్ చిట్కా చూద్దామండి. ఆరోగ్యానికి ఫస్ట్ చిట్కా చద్దామండి. నేను చదువుతాను, వినండి. యెషయా గ్రంథము 58:7-8 చదుదామండి. ఐజియా చాప్టర్ 58:7-8 ఆన్వర్డ్స్. చాలా జాగ్రత్తగా వినండి. స్వస్థత శీఘ్రంగా లభించడానికి ఈ యొక్క ఫస్ట్ చిట్కా మీకు ఇప్పుడు ఇమ్మీడియట్గా మీకు స్వస్థత కావాలంటే ఫస్ట్ చిట్కా. ఓకే, నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం లిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని చెప్పి కింద ఒక మాట ఉంది. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. ఫస్ట్ చిట్కా దేవుడు మనకి చెప్పాడండి. ఏంటంటే బీ కైండ్, షో మర్సీ టు ద పువర్, టు ద నీడీ, టు ద అన్షెల్టర్డ్, టు ద పీపుల్ who are deprived of clothes, give them clothes. Show mercy to the hungry, to the thirsty. బీద వాళ్ళకు, నీ కుటుంబంలో నీ రిలేటివ్స్లో ఎవరైనా పోర్ పీపుల్ ఉంటే వారిని ఆదుకో, అప్పుడు నీకు శీఘ్రంగా ఆరోగ్యం వస్తుందని వాక్యము చక్కని చిట్కాతో మనతో మాట్లాడుతుందండి. ఎంత అద్భుతమైన మాట అండి. మీరు ఎప్పుడైనా ఈ యొక్క మాటను చదివారా? ఐజియా 58లో నాకు ఇష్టమైన ఉపవాసం ఇదే అని దేవుడు చెప్పి, అలాగే ఆరోగ్యానికి ఇఫ్ యు వాంట్ ఇమ్మీడియట్ హెల్త్, ఇమ్మీడియట్గా నువ్వు ఆరోగ్యవంతులు కావాలంటే నువ్వు ఈ పనులు చేయాలి. ఏంటి ఆ పనులు అంటే మరొకసారి చెప్తాను. ఆహారము లేని వారికి, అంటే ఆకలితో ఉన్న వారికి నీవు ఆహారం పెట్టాలంట. ఆమేన్. గివ్ ఫుడ్ టు ద హంగ్రీ. రెండవది, నీ రక్త సంబంధికి ముఖము ఏంటండి తప్పింపకూడదు. డోంట్ టర్న్ యువర్ ఫేస్ అగెయిన్స్ట్ యువర్ రిలేటివ్స్. ఒకవేళ ఇఫ్ దే ఆర్ ఇన్ నీడ్, నిన్ను దేవుడు గొప్ప స్థితిలో పెట్టినప్పుడు నీ రక్త సంబంధులు దీనాతి దీనమైన స్థితిలో నువ్వు చూస్తుండగా వారికి నువ్వు సహాయం చేయాలి అని దేవుడు చెప్తున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే దిక్కుమాలిన వారికి, అంటే బీదలకు, ఇల్లు లేని వారికి, షెల్టర్ లేని వారికి, ఎక్కడుండాలో తెలియని బీదలకు, పోర్ పీపుల్, నీడీ పీపుల్కి షెల్టర్ నువ్వు ఇవ్వాలంట. చిన్న కుక్కపిల్ల రోడ్డు మీద కనబడితే దానికి షెల్టర్ ఇవ్వడానికి ఏంటండి ప్రయత్నిస్తూ ఉంటాం. లేదంటే షెల్టర్ కుక్కలకు, పిల్లులకు, యానిమల్స్కి షెల్టర్ ఇచ్చే వారి దగ్గర వాటిని వదిలిపెడతాము. ఇవాళ రేపు కుక్కలకు, పిల్లులకు, యానిమల్స్కి చూపించే హ్యుమానిటీ మనుషులకు చూపించట్లేదేమో. బీదలు కనబడినప్పుడు గివ్ దెమ్ షెల్టర్.
దేవుడు నీ యొక్క అనారోగ్యాన్ని దేవుడు ముట్టుతాడని దేవుడు చెప్తున్నాడు. అంతేకాదండి, ఇంకోటి ఏమంటున్నాడు తెలుసా అండి, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వు అంటున్నాడండి. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. నీకు ఇలా నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ప్రకాశించును, ఉదయించును అని అంటున్నాడండి దేవుడు. వేకువ చుక్క వలె నీ యొక్క నీ యొక్క ప్రకాశము ఉదయిస్తుంది, నీ వెలుగు పైకి పైకి బ్రైటర్ అండ్ బ్రైటర్ అవుతుంది. అప్పుడు వెంటనే నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తాడు, నీకు అనారోగ్యము వెళ్ళిపోతుందనే వాక్యం చూస్తున్నామండి. 41వ కీర్తనలో కూడా ఈ యొక్క వాక్యాన్ని సపోర్ట్ చేస్తూ ఒక వాక్యం ఉంటుంది. 1వ వచనం చూద్దాం. Psalm 41:1, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించచ్చు అనే మాట మనం చూస్తున్నాము. ఇఫ్ యు షో మర్సీ టు ద పువర్ పీపుల్, గాడ్ విల్ షో మర్సీ. అండ్ ఇంకోటి ఏంటండి, 5వ వచనం నుంచి చదువుతాను చూడండి. రోగశయం మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలగగా నీవే వానిని స్వస్థపరిచెదవు. ఈ మాట చూసారండి. నీవు బీదలను నువ్వు కనికరించినట్లయితే, నీవు రోగంతో ఉన్నప్పుడు, నీవు రోగాశయంలో ఉన్నప్పుడు యెహోవా నిన్ను కనికరించి యెహోవాయే స్వస్థపరుస్తాడంట. ఏ డాక్టర్స్తో పని లేదంట, దేవుడే దిగి వచ్చి స్వస్థపరుస్తాడంట. దేవుడు కావాలని మనల్ని స్వస్థపరచడానికి, మనల్ని దీవించడానికి బీదలను మన కొరకు పెట్టి ఉన్నాడేమో. Are you turning your face against the poor people? ఆకలితో ఉన్న వారికి let us show mercy అండి. ఈ ఎండాకాలంలో, ఈ కరువు కాలంలో పిచ్చుకలకి కుక్కలకి కూడా ఆహారం దొరకదు. మీ ఇంట్లో బిస్కెట్స్ పడి ఉండి పడేస్తున్నారా? అవి ఒక మూట కట్టుకోనండి. ఆహారం పడేస్తున్నారా? మీరు ఒక పని చేయండి, ఎగ్ని మీరు అన్నంతో కలిపేసి ఆ రోడ్డు మీద వీధుల్లో ఉన్న కుక్కలకి ఇవ్వండి. మా ఇంటి వెనకాల ఈ చిన్న స్క్విరిల్స్ ఉంటాయండి, ఉడతలు. వాటికి పల్లీలు అంటే ఇష్టం, క్యాషూ నట్స్ అంటే ఇష్టం. సో అన్నంలో కలిపి, ఒట్టి పల్లీలు క్యాషూ నట్స్ మంచిది కాదు కాబట్టి అన్నంలో కలిపి బయట పెడతా ఉంటాను. డైలీ వచ్చి తిని వెళ్తాయండి పిచ్చుకలు. ఎందుకు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, you're showing mercy, you're showing kindness. It will return back to you. ఖచ్చితంగా it will return back to you. సో దేవుడు నీకు ఆరోగ్యం కావాలా, ఇది మెయింటైన్ చేయి. బీదలను కటాక్షించు. అవసరతలో ఉన్న వారికి 500 ఇస్తే మీ సొమ్మేం తరిగిపోదు కదండి. ఖచ్చితంగా వారికి సహాయం చేయండి. ఆ 500, ఆ 100 రూపాయల, 200 వారికి ఎంతో ఇంపార్టెంట్ కావచ్చు. సో లెట్ us be generous. రెండో చిట్కా చెప్తాను చూడండి. Exodus 15:26, నిర్గమకాండము. నీకు ఆరోగ్యం కావాలంటే ఈ పని చేయాలని దేవుడు చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, వాక్యం వింటున్నారా? అయితే శ్రద్ధగా వినాలని దేవుడు చెప్తున్నాడు. వాక్యం చదువుతున్నారా? శ్రద్ధగా చదవాలని దేవుడు చెప్తున్నాడు. వాక్యం చదివేటప్పుడు మనం బైబిల్ ఓపెన్ చేస్తూ ఉంటాము, మనసు ఎక్కడో వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా వాక్యం వినేవారు శ్రద్ధగా వినాలండి. సంఘంలో కూర్చుంటారు, వాక్యం స్టార్ట్ అవుతుండే అప్పుడే ఎక్కడ లేని నిద్ర పుట్టుకొని వస్తూ ఉంటుంది. అందుకే అనారోగ్యం మీకు. దేవుని వాక్యము స్వస్థపరుస్తుందని 107 కీర్తన 20వ వచనము చెప్తుంది. ఆయన నోటి మాట వలన నీకు స్వస్థత అనే వాక్యము మాట్లాడుతుందండి. ఆయన వాక్యం చెప్తుండగా మనకి ఎందుకు నిద్ర రావాలి? మనం ఎందుకు డైవర్ట్ కావాలి? వాక్యం అంటే వెళ్ళిపోతూ ఉంటారు, వాక్యం అంటే శబ్దాలు చేస్తూ ఉంటారు, వాక్యం అంటే ఇరిటేట్ అవుతూ ఉంటారు, వాక్యం అంటే టైం చూస్తూ ఉంటారు. దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి, దేవుని వాక్యము శ్రద్ధగా చదవాలి. అంతేకాకుండా ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, వాక్యం విన్న తర్వాత నీ హృదయంలో ఒక ఆశ కలుగుతుంది. వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం వలన మనం ఎన్నో జయించగలుగుతామండి. ఆ వాక్యం శ్రద్ధగా విన్నప్పుడు నీకు న్యాయమైన పనులు చేయాలని ఆశ కలుగుతుంది. నువ్వు నీతిమంతుడిగా జీవించాలని ఆశ పుట్టిస్తుంది వాక్యం. కాబట్టి వాక్యము శ్రద్ధగా వినాలి. అలాగే న్యాయమైన పనులు చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన ఎడల, దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి. ఫస్ట్ థింగ్, ఆయన వాక్యను శ్రద్ధగా వినాలి.
సెకండ్ థింగ్ ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, మూడోది ఆయన ఆజ్ఞలకు విధేయులై, యూ షుడ్ బీ ఒబీడియంట్ టు హిస్ వర్డ్స్. నాలుగోది ఆయన టీచింగ్స్ అనుసరించిన ఎడల, ఈ 4 మనం చేసిన ఎడల ఐగుప్తీయులకు కలుగచేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే మాట మనం చూస్తున్నామండి. చూసారా, రెండో చిట్కా కూడా. మొదటిగా చాలామంది అనుకుంటారు, ఓకే నేను బీదలను కటాక్షిస్తే చాలు, ఖచ్చితంగా ఇంకా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని అంటూ ఉంటారు. మరి దేవుని అలక్ష్యం చేసేవారికి మరి ఐగుప్తు రోగాలు వస్తాయంట. దేవుని అలక్ష్యం చేయకూడదు, దేవుని వాక్యం అలక్ష్యం చేయకూడదు. ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించాలి. తప్పిపోతూ ఉంటాం, పర్వాలేదు, కానీ తిరిగి లార్డ్ ప్లీజ్ ఫర్గివ్ మీ అని తిరిగి ఆయన దగ్గరికి వచ్చేవాడిని దేవుడు బహుగా దీవిస్తాడు. అంతేకాకుండా ఎక్కడెక్కడో ఉన్న రోగాలు మనకి రాకుండా దేవుడు కాపాడతాడంట. హల్లెలూయా. ఈ దినం కరోనా వైరస్ వచ్చిందంటే ఎక్కడో చైనా దేశంలో పుట్టిన ఈ రోగము దేశం ప్రపంచం యావత్తంతా వ్యాపిస్తుంది. ఎబోలా అనే రోగము కూడా ఎంతోమందిని పొట్టను పెట్టుకుంది. ఆ ఎబోలా అనే రోగం ఆఫ్రికా దేశంలో వచ్చింది. అలాగే ఇజ్రాయేలీయులు ఉన్న కాలంలో కూడా ఐగుప్తు దేశంలో కూడా కొన్ని రోగాలు వచ్చాయి. ఎప్పుడు కని విని ఎరగని రోగాలు వచ్చాయి. కానీ అవన్నీ ఏవి కూడా మీకు రాకుండా నేను చూసుకుంటాను. ఎప్పుడు అంటే ఈ 4 చేసినప్పుడు. ఏంటా 4 అంటే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, ఆయన న్యాయమైంది ఏంటో నువ్వు తెలుసుకోవాలి, ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. ఇవన్నీ ఈ 4 నువ్వు చేసినట్లయితే ఖచ్చితంగా నీకు ఐగుప్తు దేశంలో వారి ఏ రోగానికి భయపడుతున్నా ఆ రోగం నీకు రాకుండా దేవుడు కాపాడతాడంట. హల్లెలూయా. మనకి ఏ రోగము అంటకూడదంటే శానిటైజర్స్ రాసుకోవడం వల్ల మనకు రోగాలు అంటుకోవేమో అనుకుంటున్నారేమో. రోగాలు మనకంటే తెలివైనవండి, ఎక్కడ ఎప్పుడు పట్టుకోవాలో తెలుసండి. కాబట్టి ఆ రోగాలు రాకుండా ఉండాలంటే ఈ రెండో చిట్కా మనము పాటించాల్సిందే. సో దేవుని వాక్యం శ్రద్ధగా వినండి. మూడో చిట్కా మనం విందామండి. మూడో చిట్కా ఏంటంటే, ఇక్కడ మా పిల్లలు నన్ను ఇమిటేట్ చేస్తూ ఉన్నారు. ప్లీజ్ డోంట్ ఇమిటేట్ మీ, ఓకే? యూఆర్ లిస్నింగ్? యా, డోంట్ బి డైవర్టెడ్, ఓకే? సో మూడో చిట్కాకి వెళ్ళిపోదామండి. మలాకి 4వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దామండి. మలాకి 4:2లో మూడో చిట్కా దేవుడు మనకి చెప్తున్నాడు ఏంటంటే, నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల్లో ఆరోగ్యము కలుగచేయును. హల్లెలూయా. మూడో చిట్కా మనం చూస్తున్నామండి. మూడో చిట్కా ఏంటంటే, దేవుని నామాన్ని భయపడాలంట. ఫియర్ మై నేమ్ అని దేవుడు చెప్తున్నాడండి. దేవుని నామం ఎవరైతే భయపడతారో అప్పుడు దేవుని రెక్కల్లో ఆరోగ్యం ఉంటుంది. ఆ ఆరోగ్యము, ఆ రెక్కలు మిమ్మల్ని కప్పుతుంది. ఆ కప్పినప్పుడు దేవుని ఆరోగ్యం మీరు పొందుకుంటారంట. అమ్మ, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారా? ఎయిడ్స్తో, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారా? డయాబెటీస్, షుగర్, బీపీ, ఇంకా థైరాయిడ్ అని ఎన్నెన్నో ఉన్నాయి కదండి. నిజానికి దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించినట్లయితే, హోమియో కాదు కదా, అలోపతి కాదు కదా, ఆయుర్వేదం కాదు కదా, ఈ యొక్క చిట్కాలు మనం పాటించినట్లయితే నీతి సూర్యుడైన దేవుడు మన యందు ఉదయిస్తాడంట అండి. నీతి సూర్యుడండి. ఆయన మాట ఇక్కడ ఎంత చక్కని మాట చూడు. నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నువ్వు భయభక్తితో నువ్వు జీవించినప్పుడు నీతి సూర్యుడు ఇలా ఉదయిస్తాడంట. నీ మీద ఉదయించినప్పుడు ఏం చేస్తాడంటే, ఆయన రెక్కల్లోన ఆరోగ్యము మీలో ప్రవహిస్తుంది. ఆమేన్. చూడండి, సూర్యుడు చాలా మంచిది అంటాడు. క్రిములను, బ్యాక్టీరియాని చంపడానికి. సన్ ఇస్ అ వెరీ గుడ్ న్యాచురల్ కిల్లర్ ఆఫ్ బ్యాక్టీరియా అని మనం చూస్తూ ఉంటున్నాం. కరోనా వైరస్ దేని మీద పడినా, ఇప్పుడు ఇవాళ రేపు అంట్లు తోముకున్నా, ఎవరైనా అంట్లు పట్టుకున్నా, లేకపోతే పండ్లు, కూరగాయల షాప్ నుంచి కూరగాయలు కానీ పండ్లు కానీ తీసుకొని వచ్చినా కొంతసేపు ఎండలో పెట్టుకుంటున్నాం.
బట్టలు ఎండలో ఆరేసుకుంటున్నాం ఎందుకు చెప్పండి? ఆ యొక్క వైరస్ ఇంటిలోనికి రాకుండా. యా, సంబడి ఈస్ డిస్ట్రాక్టింగ్ మీ. Don't do it, okay? Many people are watching us, isn't it? Yes, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం, okay? Let us fear the Lord. God is watching us, okay? I'm so sorry about it. So the kids are naughty, but it's good to teach them then and there. So దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నీతి సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యుడు అంటేనే బ్యాక్టీరియా అన్ని క్రిములన్నీ పోతాయి. అలాగే నీతి సూర్యుడైన యేసు ప్రభు మన మీద ఉదయించినప్పుడు ఖచ్చితంగా గాడ్ విల్ డెఫినెట్లీ కిల్ ఆల్ దట్ ఇల్నెస్ ఇన్ అస్, కిల్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నాట్ రైట్ ఇన్ అస్. ఆయన రెక్కల్లో ఆరోగ్యం ఉందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన రెక్కలు మనల్ని హత్తుకున్నట్లయితే ఎంత భాగ్యం అండి. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్తున్నాను, ఆయన నామాన్ని బట్టి భయపడండి. ఆయన నామాన్ని ధరించుకున్న మనము భయభక్తులతో మనం జీవిద్దామండి. దేవుని ఆరోగ్యాన్ని, ఆయన రెక్కల్లో ఉన్న ఆరోగ్యాన్ని దేవుడు మనల్ని హత్తుకుంటాడు, మనల్ని బలవంతులుగా చేస్తాడు, ఆరోగ్యవంతులుగా చేస్తాడు. ఇది 3వ చిట్కా. Now let us go to the 4th. Yes, let us go to the 4th చిట్కా. ఓకే, 4వది చద్దామండి. నిర్గమకాండము 23వ అధ్యాయము 24 నుంచి చద్దాము. Exodus chapter 23, 24 and 25. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. నీ దేవుడైన యెహోవా నే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారం నీ పానం దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదును. అద్భుతమైన మాట మనం చూస్తున్నాం చూడండి. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య ఉండి రోగమును తొలగించేదను. అద్భుతమైన మాట మనం చూస్తూ ఉన్నామండి. మన ఆహారమును మన పానీయమును దేవుడు దీవించాలని కోరుచున్నాడంటండి. మరి 4వదిగా కొన్నిసార్లు మనకి అనారోగ్య పాలు ఎప్పుడైతే ఉంటాం, కొంతమంది చెప్తా ఉంటారు, వద్దన్నా కూడా విగ్రహాల దగ్గరికి వెళ్ళానండి, అందుకే నేను అనారోగ్య పాలైపోయానండి. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాం, వారి దేవతలకు సాగిల పడకూడదు, వారిని పూజించకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారి యొక్క మూఢనమ్మకాలు మనం నమ్మకూడదు, విశ్వాసంతో జీవించాలి. అంతేకాకుండా మీ ఇంట్లో విగ్రహాలున్న నిర్మూలన చేయాలి, బొత్తిగా పగలగొట్టండి అని దేవుడు అంటున్నాడు. విగ్రహం ఉండకూడదు. మీరు సేవిస్తే యెహోవానే సేవించాలి. అప్పుడు మీ మధ్యలో రోగము ఉండదు. మీ మధ్యలో ఉన్న రోగాన్ని నేను తొలగింప చేస్తాను. విగ్రహాల వల్ల మన ఫుడ్ కలుషితం అవుతుంది, మన పానం మన నీరు కలుషితం అవుతుందని వాక్యం సెలవిస్తుంది. ద ఫుడ్ విచ్ వీ ఈట్ వీ షుడ్ ప్రే అండ్ ఈట్. ద డ్రింక్స్ లేకపోతే వాటర్ మనం తాగుతుండగా మన నీటి విషయంలో కూడా ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేసి పుచ్చుకోవాలి. ఎందుకు తెలుసా అండి? నీటిలో కూడా కలుషితం ఉందని ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాము. ద వాటర్ ఇస్ నాట్ గుడ్ దీస్ డేస్. బాయిల్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగుతూ ఉన్నాము. సో ఎక్కడ చూసినా కలుషితమే. కాబట్టి బీ కేర్ఫుల్, డోంట్ హ్యావ్ ఐడల్స్ ఇన్ యువర్ హోమ్. నీ ఇంట్లో ఐడల్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా నీకు ఏదో విధంగా రోగము అనేది ప్రవేశిస్తుంది. కాబట్టి బీ కేర్ఫుల్. సో బొత్తిగా వాటిని నాశనం చేద్దామండి. 5వదిగా మనం చేద్దాము. యాకోబు, నౌ యూ హ్యావ్ టు లిసన్ టు ద 5th పాయింట్ విచ్ ఐ రియలీ లవ్ దిస్ పాయింట్ అండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ఇఫ్ యు రీడింగ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, ఇట్ ఇస్ జేమ్స్ 5:15. సో దీంట్లో ఏముందో చదువుతామండి. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒక్కని కొరకొక్కడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఎంత అద్భుతమైన మాట తెలుసా అండి.
ఈ మాట మనం చదివినప్పుడు ఖచ్చితంగా మనలో మార్పు రావాలి. ఏంటది అంటే మీ పాపంను ఒకరితో ఒకడు ఒప్పుకోవాలంట. కన్ఫెస్ యువర్ సిన్స్ విత్ అదర్ పీపుల్. నువ్వు ఎవరికైనా నువ్వు తప్పు చేసినట్లయితే గో అపాలజైజ్, సే సారీ టు దెమ్. డోంట్ హ్యావ్ బిటర్నెస్, డోంట్ హ్యావ్ యాంగర్, డోంట్ హ్యావ్ జెలసీ. ద్వేషము, గ్రడ్జెస్ పెంచుకుంటూ ఉంటుంటే అనారోగ్య పాలవుతూ ఉంటామంట. బీపీ, టెన్షన్స్, అలాగే హై లెవెల్స్ ఆఫ్ హైపర్ టెన్షన్, స్ట్రెస్, అలాగే ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, అన్ఫర్గివింగ్ హార్ట్ వల్ల మనకి ఎన్నో రోగాలు వస్తాయని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. అందుకే ప్రార్థన చేసినప్పుడు యేసే మనకు ఒక నేర్పించాడు. ఏంటంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నారని నీకు తెలిసినట్లయితే, ఎవరితో అయినా విరోధం కలిగి ఉన్నట్లయితే ముందుగా నీ అర్పణ అక్కడ వదిలిపెట్టి నువ్వు వారితో నువ్వు సమాధాన పడి అప్పుడు యూ కమ్ టు మీ అండ్ ప్రే, దెన్ ఐ విల్ హియర్ యువర్ ప్రేయర్ అని దేవుడు చెప్తా ఉన్నాడు. నిజమే, ఈరోజు చాలామందికి రోగాలు ఎందుకు వస్తున్నాయంటే బయట నుంచి ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ కాదండి, లోపల నుండి ఉన్న పొల్యూషన్, మన హృదయంలో ఉన్న పొల్యూషన్, అన్ఫర్గివింగ్ హార్ట్. యూ విల్ లూజ్ యువర్ లైఫ్ అండి. రోగాలు వస్తాయండి. బిటర్నెస్ మనకందరికీ. నేను ఒక బ్లాగ్ చదివాను, క్యాన్సర్ పేషెంట్స్ బ్లాగ్ చదువుతున్నప్పుడు ఒక పేషెంట్, మనకు అందరికి తెలిసిన పేషెంట్ సోనాలి బేంద్రే అని బాలీవుడ్ యాక్ట్రెస్ అండి. ఆమె కూడా క్యాన్సర్ వచ్చినప్పుడు అందరు కూడా బిత్తరపోయాడు. తను కూడా భయపడిపోయింది. అయితే అమెరికా దేశంలో చికిత్స పొందడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ డాక్టర్ని కలిసినప్పుడు ఫస్ట్ డాక్టర్ ఏమన్నాడంటే, క్యాన్సర్ మోస్ట్లీ ఎందుకు వస్తుందంటే అమ్మ, ఇఫ్ యూ హ్యావ్ బిటర్నెస్ ఇన్ యువర్ హార్ట్, if you cannot forgive people in your heart, if you cannot have a good lifestyle, positive lifestyle, లేకపోతే ఇటువంటి రోగాలు రావచ్చు. మనుషులను క్షమించని తత్వం ఉన్నట్లయితే, ఎవరైనా నీకు కీడు చేసినట్లయితే వారిని క్షమించకుండా వారి మీద పగతో జీవిస్తున్నట్లయితే ఇటువంటి రోగాలు వస్తాయని చెప్పినప్పుడు తన బ్లాగ్లో రాసినప్పుడు నేను కూడా ఆశ్చర్యపడిపోయానండి. నిజమే, ద బైబిల్ ఆల్సో సేస్ దాట్. ఏమని చెప్తున్నాడు? మీ పాపమును ఒకరితో ఒకడు ఒప్పుకోవాలి. ఆస్క్ ఫర్గివ్నెస్. ఎవరితో అయినా మీరు గొడవపడినట్లయితే బీ ద ఫస్ట్ పర్సన్ టు సే సారీ అండ్ డూ ఇట్ ఇన్స్టాంటేనియస్లీ. వెంటనే చేయండి, ఇమ్మీడియట్గా చేయండి. పగకి, కలహానికి, ద్వేషానికి, యాంగర్కి, ఫ్రస్ట్రేషన్కి, డిప్రెషన్కి ఆ టైం కూడా ఇవ్వకండి. ఆ టైం ఇచ్చినట్లయితే మీ ఆరోగ్యమే పాడవుతుందండి. యునో, if you do not forgive other person or if you have anger towards other person, it is like జాయిస్ మేయర్ గారు ఒక మాట చెప్పేవారు. ఏంటంటే నువ్వు వారికి పాయిజన్ ఇచ్చావు అని నువ్వు అనుకుంటావు, కానీ ఆ పాయిజన్ నువ్వే తాగుతున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ ద్వేషాన్ని నువ్వు మర్చిపో. ఫర్గివ్ ఈచ్ అదర్, టాక్ టు ఈచ్ అదర్. అప్పుడు నీ రోగము మానకపోతే నన్ను అడుగు అంటున్నాడు. చూడండి, కింద భాగం మనం చూస్తే, మీరు స్వస్థత పొందునట్లు 5:16 యాకోబు, మీరు స్వస్థత పొందునట్లు ఒక్కని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఇంకోటి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఫర్గివ్నెస్ అడగాలి, అలాగే ఒక్కని కొరకు ఒకడు ప్రార్థన చేయాలంట. ఇప్పుడు నాకు స్వస్థత కావాలనుకోండి, నాలాగా ఇంకెవరికైనా స్వస్థత కావాలనుకోండి, ఫస్ట్ వారి కొరకు నేను ప్రార్థన చేయాలంట. అలా ఒకరికొకళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే నీవు స్వస్థపడతామంట. మీరు ఒక్కసారి గమనించండి, యోబు విషయంలో కూడా అది ఐ కెన్ సపోర్ట్ ది స్టేట్మెంట్ త్రూ జోబ్స్ లైఫ్. యోబు విషయంలో కూడా దేవుడు అంటాడు, యోబు నీ స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థన చేయి అంటాడు. యోబు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆయనని కనికరించి తిరిగి ఆయనకి డబుల్ మెజర్లో ఆశీర్వాదం ఇచ్చాడు, ఆయన స్వస్థపరిచాడు, అలాగే మంచి జీవితాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. సో సీక్ ఫర్గివ్నెస్ అండ్ ప్రే ఫర్ ఈచ్ అదర్. ఒకవేళ నీలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఉంటే వారి గురించి నువ్వు ప్రార్థన చేయి, నీ సిచ్యువేషన్ నుంచి నువ్వు విడిపించబడతావు. నీలాంటి రోగం ఎవరికైనా ఉన్నట్లయితే వారి గురించి ప్రార్థన చేయండి. కరోనా వైరస్ ఎవరైతే షోకిందో వారి గురించి ప్రార్థన చేద్దాము. మన ముందు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అనుకోండి, వారి గురించి మనం ప్రార్థన చేద్దాము, వారు త్వరగా హీల్ అయ్యేటట్టు. నువ్వు అలా చేసినట్లయితే Jesus will forgive and he will heal you. Not only that, యేసయ్య లాంటి స్వభావం మనకు ఉండాలండి. లిటరల్గా యేసయ్య ఏంటండి, ఆయనని ఎంతగా బాధించారంటే ఆయనను పొడుస్తూ, ఆయన సూటిపోటు మాటలు చెప్తూ ఆయనను గుద్దుతూ ఉంటుండే, వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలీదు ప్రభువా అని యేసు ప్రభు చెప్పాడండి.
ఆయన మన రోగాలను మన యొక్క అతిక్రమములను, మన రోగాలు, మన వ్యాధులను ఆయన వీపు మీద మోసుకుని వెళ్ళాడండి. మరి ఆరోదిగా వెళ్ళిపోదాము, టైం మరి వెళ్ళిపోదాంది. 6వ చిట్కా నేను చెప్తాను. సామెతలు 3:7, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. Proverbs 3:7 ఆన్వర్డ్స్, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. యెహోవా యందు భయభక్తులు కలిగి అని ఇందాక మనం విన్నాము. కానీ ఈ 6వ చిట్కా ఏంటంటే, యెహోవా యందు భయముతోనూ చెడుతనమును విడిచిపెట్టాలి. వాట్ ఎవర్ రాంగ్ యూర్ డూయింగ్, లీవ్ ఇట్ రైట్ దేర్. నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు అప్పుడు నీ దేహం నాకు ఆరోగ్యము. అబద్ధాలు చెప్పడం నీకు అలవాట, అబద్ధాలు విడిచిపెట్టు. దొంగతనం చేయడం నీకు అలవాట, దొంగతనం విడిచిపెట్టు. ఇంకా నీకు ఏ చెడ్డ అలవాట్లు ఉన్నాయో అవి విడిచిపెట్టు. అప్పుడు దేవుడు నీ దేహం నాకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలిగించును అని దేవుని వాక్యము చెప్తుందండి. కాబట్టి మనము చెడుతనాన్ని విడిచిపెట్టాలి. చెడ్డది అని నీకు తెలిసినట్లయితే దాన్ని విడిచిపెట్టడంలో నీకు ఆరోగ్యం కలుగుతుంది. నాకు ఎందుకు ఈ అనారోగ్యము? చూడండి, ఒక అతను చెప్తా ఉన్నాడండి, అయ్యా నాకు శిరస్సు నుంచి నాకు హెడ్ నుంచి టో వరకు అన్ని రోగాలే అయ్యా. ఎందుకు ఈ రోగాలంటే, నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఎటువంటి స్త్రీనైనా కూడా చెడ్డ కళ్ళతో చూసేవాడినయ్యా. వారితో పాపం చేయాలని అనుకునేవాడిని. అందుకే నాకు దేహం అంతా అనారోగ్యమయ్యా. ఇప్పుడు నన్ను విడిపించడానికి నువ్వు ఏం చేస్తావయ్యా? నాకు బాప్తిజం ఇస్తావు, ఏం చేస్తావు నాకు చెప్పవా అని అడుగుతున్నాడు. ప్రభువైన యేసయ్య వాళ్ళని క్షమించి వాళ్ళని కడిగివేసి తిరిగి న్యూ లైఫ్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడండి. సో చెడ్డ పన్ను విడిచిపెడదాము. ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆరోగ్యం కలిగి జీవిస్తామండి. అంతేకాకుండా యోహాను సువార్త 5:14 ఒక మాట యేసయ్య ఒక అతనితో మాట్లాడుతున్నాడు. ఈ అతను 38 సంవత్సరాల నుంచి అదే అనారోగ్యంతో పడి ఉండగా యేసయ్య చూచి జాలిపడి కనికరపడి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా రైజ్ అప్, టేకప్ యువర్ మ్యాట్ అండ్ వాక్ అని చెప్తాడండి. నీ పరుపెత్తుకొని నేను నడుము అని చెప్తాడండి. చెప్పిన తర్వాత ఆయన స్వస్థపడిన తర్వాత ఒకరోజు యేసు ప్రభు ఆయన కనబడి అని అంటాడు. ఏమని అంటాడో చూద్దాం. చూడండి, యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చేయకు అని చెప్పెను అనే వాక్యం మనం చూస్తున్నామండి. సో జీసస్ ఆల్సో టోల్డ్ హిమ్, నువ్వు ఎక్కువ కీడు రాకుండా నువ్వు ఇంకా పాపం చేయకు, డోంట్ లూజ్ యువర్ హెల్త్ అని యేసు ప్రభు చెప్పాడండి ఇతనికి. సో మనం చూస్తున్నాము, ద 6th పాయింట్ ఈజ్ you have to leave sin. చెడుతనం నుంచి దూరంగా వెళ్ళిపోదామండి. అలాగే 7వదిగా మనం చూద్దామండి, మార్కు సువార్త 5:34 యేసయ్య పలికిన మాట, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానం గల దానివై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఒక కుమారి ఉందండి, ఒక కుమార్తె ఉందండి. ఆమె ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ కూడా నివారణ పొందుకోలేదు. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టింది, కానీ ట్రీట్మెంట్స్ కొరకు ఎంతగానో తిరిగింది, కానీ షీ డోంట్ ఫైండ్ హీలింగ్ ఎనీవేర్. అప్పుడు డెస్పరేట్ సిచ్యువేషన్లో విశ్వాసంతో, ఇంకా దేవుడు ఒక్కడే నాకు దిక్కు అని చెప్పి విశ్వాసంతో ఆయన అంగిని ముట్టుకుందండి. ఆయన కింద చెంగుని ముట్టుకొని స్వస్థపడింది. దేవుడు ఆమె వైపు తిరిగి యేసుప్రభు అంటున్నాడు కదా, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. వాళ్ళు రేపు ఎక్కడో ఏదో వార్త విని మన ఇంట్లో కరోనా వైరస్ దూరిందని భయపడిపోతూ బతికేవారు ఉన్నారండి. పురుషులేంటి, స్త్రీలేంటి, బిడ్డలేంటి, పెద్దవారేంటి, వృద్ధులేంటి, అన్నిటికీ భయపడిపోతున్నాం. విశ్వాసం ఏదండి? విశ్వాసం ఏదండి? మనం సంఘాల్లోకి వెళ్తే, ఇదంతా అయిపోయిన తర్వాత సంఘానికి వెళ్తే, ఒకవేళ ఒక ఆయన వచ్చి సాక్ష్యం చెప్పాడు అనుకోండి, ఏమనంటే నాకు కరోనా వైరస్ నుంచి దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని సాక్ష్యం చెప్పి మైక్ ఇంకా పాస్టర్కి ఇవ్వాలనుకున్నాండి. ఆ పాస్టర్ కూడా తీసుకోడేమో. ఒక మాట నేను విన్నానండి, ఆ పాస్టర్ తీసుకోక, ఇదిగో ఈరోజు స్పెషల్ బిషప్ వచ్చారు, ఆయనకి ఇవ్వండి మైక్, ఆయన మీ గురించి చెప్తారని చెప్తా ఉన్నారు. ఆ బిషప్ కూడా నేను మాట్లాడాల్సింది ఏమీ లేదండి, ఇంకా మనము వెళ్ళిపోదామని పారిపోయే పరిస్థితిలో ఉన్నామంట. ఈరోజు అన్నిటికీ భయాలే.
విశ్వాసము లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. దేవుడు మనకున్నాడండి, ఆయన పరమ వైద్యుడండి. విశ్వాసంతో చేసిన, మనపూర్వకంగా చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు, బలమైన జవాబు ఉంది. బలమైన ప్రార్థనలు మనము చేయాలి. కేవలము విశ్వాసంతోనే బలమైన ప్రార్థన చేయగలుగుతాము. సో ఫెయిత్ హీల్స్ అస్ అండి. మత్తయి సువార్త 13:58 ఒక అద్భుతమైన మాట ఉంది. వారి అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు అనే మాట మనం వింటున్నాము. బికాస్ ఆఫ్ దేర్ డిస్బిలీఫ్, లేకపోతే ఫెయిత్లెస్నెస్ వల్ల వారి ఎదుట దేవుడు అనేకమైన అద్భుతాలు చేయలేకపోయాడని మనం చూస్తున్నామండి. చూడండి, విశ్వాసం ఉండాలండి. అయ్యా, నేను నీకు మొర పెడుతున్నాను, నేను నీకు ప్రార్థన చేస్తున్నాను కదా ప్రభా, నువ్వు నా ప్రార్థన వింటావయ్యా తండ్రి, నువ్వు వినే దేవుడు అయ్యా, నువ్వు స్వస్థపరిచే దేవుడు అని నువ్వు విశ్వసించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు స్వస్థత కలిగజేస్తాడండి. ఆయన మంచి దేవుడు అండి. స్వస్థత చేసేటప్పుడు నువ్వు పాపివి కదా, నేను స్వస్థపరచను, నువ్వు ఇటువంటి వాడు కదా, నేను స్వస్థపరచను అన్నాడండి. ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు. చూడండి, దావీదు కూడా ఒక ప్రార్థిస్తున్నాడు. కీర్తన 2-3 యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా. David is also praying in Psalm 30:2-3. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణము లేవదీసితివి. గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి అనే మాట మనం చూస్తున్నామండి. ఈవెన్ డేవిడ్ వాజ్ ఆల్సో ప్రేయింగ్ విత్ ఫెయిత్. అయ్యా, నీవు పాతాళంలో దిగకుండా నన్ను బ్రతికించితివి, అంతేకాకుండా నీవు నన్ను స్వస్థపరిచితివి, నా ప్రాణంను లేవదీసితివి అని దావీదు ప్రార్థన చేస్తున్నాడండి. సో విశ్వాస సహిత ప్రార్థన వల్ల నీకు స్వస్థత కలుగుతుంది. ఇది ఇంకో చిట్కా అండి. మరి 8వ చిట్కాకి వెళ్ళిపోదామా. ఈ 8, 9, 10 ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్రద్ధగా కూర్చోనండి, శ్రద్ధగా విందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18 నుంచి చదువుదామండి. ఐజియా 57:18-19. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఈ మాట చూడండి, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిస్తున్నాడు. ఒక అద్భుతమైన మాట అండి. మనకి కృతజ్ఞత హార్ట్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ థ్యాంక్ఫుల్ హార్ట్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ గ్రేట్ఫుల్ హార్ట్, నువ్వు అనారోగ్య పాలవుతావండి. మనము వాక్యంలో ఒక మాట నేను చదువుతానండి. 78వ కీర్తనలో ఒక చక్కని మాట ఉంది. దాంట్లో ఏముందంటే దేవుడు కోపపడినట్టుగా మనం చూస్తున్నాం. 78వ కీర్తన 18 నుంచి చదువుతాను, 18 ఆన్వర్డ్స్. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. ఇజ్రాయేల్ సంతతిని హరించివేటకు కోపము పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరు చేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను వారి నివాస స్థలమున చుట్టూను ఆయన వాటిని వ్రాల చేసెను. ఈ మాట వినండి. వారు కడుపార తిని తనిసిరి. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారు ఆశ తీరక మునిపే
ఆహారం ఇంకా వారి నోలలో ఉండగానే దేవుని కోపము వారి మీద దిగెను, వారిలో బలసిన వారిని ఆయన సంహరించెను, ఇజ్రాయేలులో యవనులను కూల్చేసిన. ఇంత జరిగిన వారు ఇంకను పాపము. చూడండి ఈ మాట మీరు గమనించండి. కృతజ్ఞత స్వభావం లేని వారండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉంటుండగా మనం కృతజ్ఞత కలిగి జీవించాలంట. ఈ ఆహారం, ప్రతి కరేపాకు, ప్రతి కొత్తిమీర, ప్రతి క్యారెట్, ప్రతి ఆలుగడ్డ, ప్రతి పండు, ప్రతి అన్నీ కూడా మనం ఎంత వేస్ట్ చేస్తామండి. ఆశతో ఇంత తీసుకుంటాం కానీ అన్నీ వేస్ట్ చేసి పడేస్తున్నాం. కానీ ఎవరికైనా తిరిగి దేవుడు మరొకసారి మనకి ఇస్తున్నాడు. మరొకసారి పండ్లను మన కొరకు ఈ యొక్క భూమి నుండి దేవుడు మన కొరకు తిరిగి పంటను మన కొరకు ఇస్తున్నాడు. ఎవ్రీ సింగిల్ డే మనం ఎంత వేస్ట్ చేస్తున్నా కూడా తిరిగి మనకు ఆహారంతో తృప్తిపరుస్తున్నాడు. ఎంత కృతజ్ఞత స్వభావం కలిగి ఉండాలండి. నీకు కృతజ్ఞత హార్ట్ లేకపోతే ఖచ్చితంగా నువ్వు అనారోగ్య పాలవుతావు. దేవుడు సంహరిస్తాడు. దేవుడు మనల్ని కూల్చివేస్తాడేమో. జాగ్రత్త పడతామండి. మనకి దేవుడు సరిపడా ఆహారం ఇస్తూ ఉన్నా కూడా ఇంకా ఇది లేదా, ఇంకా అది లేదా, అది లేదా, మటన్ లేదా, చికెన్ లేదా, అది లేదా అని ఇజ్రాయేలు వల్లే మనము బాధపడతా ఉన్నామా? మటను, చికెన్లు ఉన్నప్పుడు ఎంతగా పడేసేవారమండి, ఎంతగా డస్ట్బిన్లో వేసేవారమండి. దేవుడు ఈ దినము కరువు కాలము వచ్చింది. ఎందుకంటే నోవా కాలంలో కూడా కృతజ్ఞతా స్వభావం లేకుండా వారు దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు అర్పించకుండా వారు జీవించారు. కాబట్టి దేవుని కోపము, దేవుని ఉగ్రత వారి మీద వచ్చింది. అవన్నీ కూడా కొట్టివేశాడు దేవుడు. అప్పుడు తిరిగి వారు ప్రార్థన చేయగా దేవుడు వారిని క్షమించి తిరిగి వారికి మంచి భోజనాన్ని ఇచ్చి తిరిగి వారిని మంచి నడవడిలో నడిపిస్తూ ఉన్నాడు. అందుకే ఈ మాట 18-19 ఐజియా 57లో మనం చూస్తున్నాము. ఆయన అంటున్నాడు, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టిస్తాను నేను. I will give them a grateful heart from now on and I will heal them. నేనే వారిని స్వస్థపరచుతానని యెహోవా వారికి సెలవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నామండి. ఫర్ ఎవ్రీథింగ్ మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం. విల్ బి గ్రంబ్లింగ్ ఫర్ పెట్టి థింగ్స్, ఫర్ సిల్లీ థింగ్స్. ఫుడ్ విషయము, డ్రింక్స్ విషయం, వాటర్ విషయము. వారికి మన్నా ఇష్టపడలేదంట. దేవుడు దేవదూతల ఆహారం వారు ఇష్టపడలేదంట అండి. ఎంత ఘోరం చూడండి. గాడ్ వాజ్ సో యాంగ్రీ. ఆ మీట్లో ఆ డిజీజ్ పెట్టి ఇచ్చేసాడు. ఈరోజు కూడా మనము బికాస్ ఆఫ్ దట్ మీట్ వీఆర్ ఫైండింగ్ డిజీజ్ ఎవ్రీవేర్. ఈ రోజుల్లో మనుషులకి కాదండి, టైగర్లకు కూడా కరోనా వైరస్ వస్తుందంట. న్యూయార్క్లో ఆ జూలో టైగర్ కూడా కరోనా వైరస్ వచ్చిందని మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క శాపం ఎందుకంటే కృతజ్ఞత స్వభావం లేదండి. ఇష్టం వచ్చినట్టు విచ్చలు విడిగా తినడం, విచ్చలు విడిగా ఫంక్షన్స్, విచ్చలు విడిగా పెళ్ళిళ్ళు, విచ్చలు విడిగా. దేవుడు ఎంత కురిపిస్తూ ఉన్నాడు వర్షాన్ని, ఎంత మంచు కురిపిస్తున్నాడు, ఎంత పంటలు ఇస్తున్నాడు, ఎంత మన పాపులేషన్కి తగ్గట్టు ఎన్ని క్యాటిల్, ఎంతమంది, ఎన్ని పశువులను దేవుడు మనకిస్తున్నాడు. మనల్ని తృప్తిపడి దేవుని స్తుతిస్తారేమో అని దేవుడు చూస్తూ ఉంటుండగా ఎవరికి కృతజ్ఞత హార్ట్ లేదు. కాబట్టి అన్నీ కూడా కోల్పోయి ఈ దినం ఏమి లేని వారంగా మనము జీవిస్తూ ఉంటున్నాం మేము. కాబట్టి జాగ్రత్త పడతాము. సో ఈ రోజు నుంచి కృతజ్ఞత కలిగి జీవిద్దామండి. చిన్న ఆహారం తింటున్నా, పప్పన్నం తింటున్నా, దేవునికి థ్యాంక్ యూ జీసస్ అని, దేవా నీవు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, లేని వారికి దయచేయని ప్రార్థన చేద్దాం. వాటర్ తాగినా, జ్యూస్ తాగినా, కూలింగ్ తాగినా దేవునికి స్తుతులు చెల్లించి దేవుని మహిమపరుస్తామండి. మనకి ఈరోజు మనకి దేవుడు అవన్నీ కూడా అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి లిమిటెడ్గా తీసుకొని దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిద్దాము. మరి 9వదిగా మనం చూద్దాము యెషయా గ్రంథము 19:22 థర్డ్ లైన్ మనం చూసినట్లయితే 9th పాయింట్ అండి. నేను ముగిస్తానండి, ప్లీజ్ బేర్ విత్ మీ. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును అనే మాట మనం చూస్తున్నామండి. ఇక్కడ ఒక అద్భుతమైన మాట థర్డ్ లైన్లో ఉంది. నీకు ఆరోగ్యం కావాలంటే, ఒకవేళ ఎటువంటి స్థితిలో ఉన్నా నీకు తిరిగి ఆరోగ్యం కావాలంటే యూ హ్యావ్ టు టర్న్ టు గాడ్, నాట్ టు సమ్ పీపుల్ ఓన్లీ బిలీవ్ ఇన్ డాక్టర్స్ అండి. డాక్టర్స్ గడ్డి తినమన్నా గడ్డి తింటారు. డాక్టర్స్ 10 మెడిసిన్స్ నోట్లో వేసుకోమన్నా వేసుకుంటారు. డాక్టర్స్ విపరీతమైన ఇంజెక్షన్స్ తీసుకోమన్నా, డబ్బు వేస్ట్ చేయమని చెప్పినా కూడా వేస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ డాక్టర్స్ చెప్పిందే చేయాలనుకుంటూ ఉంటారు. డాక్టర్స్ పెద్ద బిల్లు పెట్టినా, ఎంత బిల్లు పెట్టినా
ఎంత ఆత్రంతో చేస్తాం. అలాంటి రాజు ఒక ఆయన ఉన్నాడండి. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో ఒక రాజు ఉన్నాడు. 12 వచనంలో ఆయన ఉందండి. ఆయన గురించి రాయబడిందండి. గొప్ప రాజే, దేవుని యందు నమ్మిక ఉంచిన రాజే, కానీ ఒకానొక స్థితిలో డాక్టర్స్ మీద పూర్తిగా ఆధారపడ్డాడు. పాదంలో ఆయనకు ఒక జబ్బు పుట్టిందంట అండి. ఆ జబ్బుకి తాను బహు బాధపడతా ఉన్నాడు. కానీ ఆ విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను అనే మాట మనం చూస్తున్నామండి. దేవుని వైపు తిరగకుండా హీ వాజ్ టోటలీ బిలీవింగ్ ఓన్లీ ద డాక్టర్స్. కానీ ఆయన ఆ వ్యాధితోనే చనిపోయినట్టుగా మనం చూస్తున్నామండి. కొన్నిసార్లు దేవుని కంటే మనుషులను ఆశ్రయించు వారికి శ్రమ, మనుషులు ఆశ్రయించు వారికి శాపము అనే వాక్యము దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. డాక్టర్స్ ఏది చూపిస్తే బ్లడ్ రిపోర్ట్లో నెగిటివ్ అంటే అప్పుడు పాజిటివ్ అంటే భయపడతాం, నెగిటివ్ అంటే కొన్నిసార్లు రిపోర్ట్స్ కూడా తారుమారు అయిపోతూ ఉంటాయి. సో వీ విల్ ఫియర్ ఫర్ ఎవ్రీథింగ్. బట్ దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీవేనా వైద్యుడు, నువ్వు నన్ను స్వస్థపరిచయ్యా, ఈ మందు వేసుకుంటున్నాను, ఇదిగో డాక్టర్ ఇచ్చిన ఈ మందు వేసుకున్నాను, దీంట్లో నీ ప్రభావం ఉంచండి అయ్యా, నీ రక్తాన్ని ప్రోక్షించండి, మందులు వేసుకోకండి అని నేను చెప్పాను. కానీ ఆ మందుల్లో దేవుడు ప్రభావం లేకపోతే ఆ మందులు కూడా మనకు పనిచేయవండి. కాబట్టి ఈ ఆశా అనే రాజు కూడా వైద్యులు, ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, వైద్యులను సంప్రదించాడు. కానీ చివరికి ఆ జబ్బుతోనే చనిపోయాడు అండి. ఏ వైద్యుడు ఏం చేయలేకపోయాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ కూడా అదే మాట అంటున్నాడు. ఈ లోకంలో నా యొక్క కాఫీ, నేను చనిపోబోతున్నాను, నా కాఫీని, నా యొక్క ఈ యొక్క పెట్టను, చనిపోయినాక ఆ పెట్టెని తీసుకెళ్తారు. ఆ పెట్టెని తీసుకెళ్ళడానికి ఒట్టి వైద్యులనే మీరు వైద్యులే రావాలి, వైద్యులే నా పెట్టెను మోసుకొని వెళ్ళాలి. ఎందుకంటే నా జబ్బుని బాగు చేసే వైద్యుడి లోకంలో లేడే అని చెప్పడానికి సూచన. కాబట్టి వైద్యులే నా పెట్టె తీసుకెళ్ళాలి అని చెప్తున్నాడండి. కొన్నిసార్లు దేవుడే జ్ఞానం ఇచ్చేది దేవుడే, డాక్టర్స్కి జ్ఞానం ఇచ్చేది దేవుడే. కానీ మనుషుల కంటే దేవుని ఆశ్రయించడం మేలు. కానీ దేవుని కంటే మనుషులు ఆశ్రయించడం మనకి శాపంగా మారుతుంది. ఈ ఆఖరికి ఈ యొక్క స్త్రీ మనం చూస్తున్నాం. ఆఖరికి ఎక్కడికి వచ్చిందండి? ఈ రక్తస్రావం గల స్త్రీ దేవుని దగ్గరికి వచ్చి ఆయన చెంగును పట్టుకుంది. ఆమె స్వస్థ పొందుకుందండి. వైద్యుల దగ్గర ఎన్నో తిప్పలు పడింది, ఎంతో ధనము ఎంతో వేస్ట్ చేసింది. కానీ తనకి ఏది కూడా జరగనట్టుగా మనం చూస్తున్నాము. సో ఈరోజు మనము వైద్యుల మీద కాదు కదా, దేవుని మీద ఆధారపడతాము అనే మాట మనం చూస్తున్నాము. అలాగే 10వ లాస్ట్ పాయింట్ అండి, లాస్ట్ చిట్కా యెషయా 53:4 నుంచి మనం చద్దామండి. ఇంత అద్భుతమైన మాట. అన్ని చిట్కాలున్నా ఈ 10వ చిట్కా మాత్రము చాలా 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 ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ ద లీస్ట్, ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేను చెప్తాను వినండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించను. ఇంకా నేను చదువుతాను కింద, మన అతిక్రమములను, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలుగగొట్టబడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అనే మాట మనం చూస్తున్నామండి. యేసయ్య రక్తము మనల్ని స్వస్థపరుస్తుందండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, God's blood is so powerful. It gives healing to your bones. It gives healing to you అండి. ఎంత అద్భుతమైన మాట. 1 పేతురు 2:24 కూడా చదువుతాను మీరండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అనే మాట మనం చూస్తున్నాం. ఎంత అద్భుతమైన మాట కదండి. ఆయన పొందిన గాయములు, హిస్ వూండ్స్, హిస్ స్ట్రైప్స్, బై హిస్ స్ట్రైప్స్ వీఆర్ హీల్డ్ అండి. ఆయన రక్తం చేత మనము వీఆర్ హీల్డ్, మనం స్వస్థ పొందుకుంటాము. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతున్నానండి. ఈ 10 చిట్కాలు మనం అనుసరిద్దాము. లాస్ట్దండి, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా స్వస్థత పొందకపోతే గాడ్స్ బ్లడ్ ఇస్ దేర్ ఫర్ అస్ అండి. ఆయన మన కొరకు రక్తం కార్చాడు. ఆయన మన అతిక్రమం బట్టి ఆయన బాధపడ్డాడు, ఆయన గాయపరిచాడు. అంతేకాదు అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. యేసయ్య దెబ్బలు తిన్నాడండి మన కొరకు. 39 కొరడా దెబ్బలు తిన్నాడండి
మొత్తం క్లాసిఫై చేస్తూ ఉంటుంటే 39 క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఇల్నెసెస్ ఉన్నాయంట అండి. అవన్నీ ఇల్నెస్ కొరకు, నీ కొరకు, నా కొరకు దేవుడు దెబ్బలు తిన్నాడు, మనం స్వస్థత పొందుతూ ఉంటాము. కాబట్టి ఆరోగ్యానికి మరో చిట్కా యేసు రక్తం అండి. ఈరోజు మీ గృహాల్లో, మీ గుడారాల్లో యేసు రక్తము ప్రోక్షింపబడాలండి. యేసే రక్తం మీ గృహంలో ఉన్నట్లయితే ఎటువంటి సిక్నెస్ ఉండదండి. మైగ్రేన్ ఉందా, డయాబెటీస్ ఉందా, తలనొప్పి ఉందా, సైనస్ ఉందా, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయా, కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా, ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఎటువంటి చెప్పలేని బాధల్లో కూడా మీరున్నా, టుడే గాడ్ ఇస్ సెయింగ్ ఐఎమ్ గోయింగ్ టు హీల్ యూ, జస్ట్ ఒబే దిస్ 10 things. ఈరోజు మీ కొరకు, నా కొరకే దేవుడు ఇచ్చిన వాక్యం అండి. మన హృదయాల్లో భద్రపరుచుకుందాము. లెట్ us keep telling this word, sharing this word to many people. Let them know what brings healing అనేది. let people know అండి. ఆయన రెక్కలు, ఆయన రక్తము, ఆయన శాస్త్రాలు, ఆయన ఆజ్ఞలు, ఆయన మాట, ఆయనకు భయభక్తులు కలిగి జీవించడం వలన ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే దేవుని వైపు మనం తిరిగినప్పుడు దేవుడు మన వైపు తిరిగి మనకి స్వస్థత ఇస్తాడు. ఇర్మీయా 33, ఇర్మీయా 30, ఇర్మీయా 31లో కూడా మనం చూస్తున్నాము, నేను స్వస్థపరిచి యెహోవా అని దేవుడు చెప్తున్నాడు. ఆయన పేర్లో ఒక పేరు యెహోవా రాఫా, జెహోవా రాఫా, స్వస్థపరిచి యెహోవా నేనే అనే మాట మనం చూస్తూ ఉన్నాము. కళ్ళు మూసుకుందామా. ఈ 10 అంశాలు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఈరోజు స్వస్థత పొందుకోవడానికి ఆయన రక్తము రెడీగా ఉన్నదండి. మనమందరం కూడా దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రభా నీవు స్వస్థపరచకపోతే నేను స్వస్థపడను ప్రభా, దయచేసి నన్ను స్వస్థపరచను. ఈరోజు అడుగుతామా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని స్వస్థపరచడానికి ఆయన స్వయంగా వచ్చి మిమ్మల్ని స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడండి. ఒకవేళ మీరు కన్నీరు కారుస్తున్నట్టయితే దేవుని సన్నిధిలో ఒప్పుకొనండి. ప్రభా నా పాపాలను నన్ను క్షమించనయ్యా, నా చెడుతనం నుంచి నన్ను విడిపించనయ్యా, మొక్కుబడులు చెల్లించనయ్యా, నీవు నన్ను హీల్ చేస్తే. హిజిక్యా మొరపెట్టుకున్నాడు. హీ టర్న్ టువర్డ్స్ గాడ్, దేవుని వైపు చూశాడు కాబట్టి స్వస్థ పొందాడని దీర్ఘాయుష్ పొందుకున్నాడు. ఈరోజు మీకు ఎటువంటి అనారోగ్యం ఉన్నా కూడా, ఇఫ్ యూ వుడ్ వాంట్ టు జస్ట్ మెసేజ్ మీ ఆర్ ఇఫ్ యూ వుడ్ వాంట్ టు టెక్స్ట్ హియర్, ఒక్కసారి మీరందరూ కూడా ఇఫ్ యూ వాంట్ హీలింగ్ ఇన్ యువర్ బాడీ, ఇక్కడ మీరు ఒకవేళ ఇఫ్ యూ వాంట్ రైట్ హియర్, you can also write here, I will pray for you. God is right here in front of us. మన మధ్యలో దేవుడు ఉన్నాడండి. Ask Jesus to forgive you, confess your sins. మనము మన తప్పులను బట్టి మనం ఒక్కసారి పశ్చాత్తాపడి దేవుని అడుగుదాం, అయ్యా నా రోగం నన్ను స్వస్థపరచండి అయ్యా, టెన్షన్స్ తీసివేయండి, స్ట్రెస్ తీసివేయండి, ఫ్రస్ట్రేషన్ తీసివేయండి, డిప్రెషన్ తీసివేయండి అయ్యా, అయ్యా నన్ను ముట్టండి అయ్యా, నాలో నీకు ఇష్టమైనది ఏదైనా కనబడినట్లయితే దయచేసి నన్ను ముట్టండి అయ్యా. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తానండి. ఎస్ బ్రదర్, ఐఎమ్ రీడింగ్ దిస్. I need healing in my body. Okay, Sister Sharmila, I will be praying for you. Akka, this message is for me. Okay, Nana, we are praying for you. Shashi Amma, heal my body, Lord. We'll be praying for you, Amma. Forgive all my sins, Sanjeet. God is willing to forgive all our sins. You just need to confess. And God loves those people who confess. And పశ్చాత్తపడే వారంటే దేవునికి ఇష్టము. Pray for my family, Vijay. Okay, brother, we'll be praying for your family. Let us all pray. ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో మనమందరం కూడా కళ్ళు మూసుకుందామా. లెట్ us pray for each other. ఇందాక యాకోబు 5:16లో మనం విన్నట్టు ఒకరికొకరు ప్రార్థన చేయండి, దెన్ యూ విల్ బీ హీల్డ్ అని చెప్తున్నాము. లెట్ us pray for each other. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న రిలేటివ్స్ గురించి ప్రార్థన చేద్దాము. లెట్ us pray for each other. Let us ask God to heal them. ఇవాళ రేపు ఇప్పుడు డాక్టర్స్ కూడా కరువైపోయారండి. మన వైద్యుడు మాత్రము దేవుడే అండి.
కాబట్టి, మన రోగములను బాపేది దేవుడే కాబట్టి, లెట్ us pray for each other. Let us pray for each other. You know, our God is our God. Pray for my husband also, Nana. Okay, Amma. Pray for me, Akka Ruch. Definitely, Nana will be praying for all the women who are having all the menstrual problems, period problems, all the psychological problems. We'll be praying for you. Let us pray for each other. అలాగే ప్రే ఫర్ దోస్ పీపుల్ హూ డి నాట్ కన్సీవ్. ఎవరైతే ఇంకా బలహీనంగా ఉండి ఇంకా దేవుడిచ్చే బహుమానాల కొరకు ఎదురు చూస్తున్నారో వారి గురించి కూడా ప్రార్థన చేద్దామండి. కడుపుతో ఉన్న వారి గురించి ప్రార్థన చేద్దాము. ఈ టైంలో ప్రసవం టైంలో ఉన్న వారి గురించి ప్రార్థన చేద్దాము. ఎటువంటి వైరస్ వారిని సోకకుండా బిడ్డ తల్లి క్షేమం ఉండేటట్టు ప్రార్థన చేద్దాము. ఎస్ లార్డ్, కవర్ యువర్ పీపుల్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఎస్ లార్డ్, లెట్ us all pray for that. Thank you Jesus. Hallelujah. Hallelujah. Let us pray for every person who's having migraine, headache, sinus problems, sight problems, ear problems, nose problem, teeth problems, gums problems, tongue problem, throat infections. Let us also pray for all those people who are having stomach ailments, gallbladder stones, kidney stones, and all those people who are having arthritis. Let us pray for them. మీరు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో నాతో, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఐడియాస్ అండ్ ఐఎమ్ గివింగ్ యూ సజెషన్స్ టు ప్రే ఫర్. లెట్ us pray for people who are having cancer, 3rd stage, 4th stage, 2nd stage, 1st stage. Let us pray for those people who are affected with coronavirus. Let us pray for those people who are affected with cough, dry cough. Let us pray for them. Let us pray for those people who have sight problems. Let us pray for those people who have infection in their bodies. Cover us with your blood, Jesus. Cover us with your blood, Lord, my Father. Ear problems ఉన్న వారికి, హియరింగ్ లేని వారికి వారి గురించి ప్రార్థన చేద్దామండి. అలాగే వారి పైల్స్ ప్రాబ్లమ్స్ బాధపడేవారు, అలాగే ఇంకా కాలు నొప్పులని, టోస్ అని, అలాగే ప్లాంటస్ ఫెసిలిటైజ్ అని, అలాగే ఇంకా ఎన్నెన్ని వ్యాధులు ఉన్నాయి, అన్ని పేరున మనం ప్రార్థన చేద్దాం. వాట్ ఎవర్ యూ కెన్ రిమెంబర్, కీప్ ప్రేయింగ్. లెట్ us pray for people who are underweight, బక్కగా ఉండి ఇమ్యూనిటీ లేకుండా ఫిట్స్తో బాధపడుతున్న వారి గురించి ప్రార్థన చేద్దాము. అలాగే let us pray for obese people, బాగా లావుకునే వారి గురించి ప్రార్థన చేద్దాము. బీపీ, హైపర్ టెన్షన్తో ఉన్న వారి గురించి ప్రార్థన చేద్దాం. షుగర్, డయాబెటీస్, పీసీఓడి ప్రాబ్లమ్స్తో ఉన్న వారి గురించి ప్రార్థన చేద్దాం. సిస్, అలాగే ఓవరీస్లో ఉన్న ప్రాబ్లం గురించి ప్రార్థన చేద్దామండి. విల్ ప్రే ఫర్ పీపుల్, ఉమెన్ టు కన్సీవ్, ఎగ్ రిలీజ్ అయ్యేటట్టు ప్రార్థన చేద్దామండి. లెట్స్ ఆల్ ప్రే. గొడ్డుతనం ఉండకుండా ప్రార్థన చేద్దామండి. ఇన్ఫెక్షన్ కానీ, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ ఉండకుండా ఉండేటట్టు మనం ప్రార్థన చేద్దామండి. లెట్ us keep praying for each other. Hallelujah. Thank you Jesus. రోగంలను బాపండి అయ్యా తండ్రి, నీకు వందనాలు. Let us also pray for all those people who are demon possessed people గురించి ప్రార్థన చేద్దాము. దెయ్యాలను పీడించే వారి గురించి ప్రార్థన చేద్దాము. భయపడే వారి గురించి ప్రార్థన చేద్దాం. భయపెట్టే వారి గురించి ప్రార్థన చేద్దాము. Let us pray for all those people. శక్తి బలం దేవుడు ఇచ్చులాగిన వారి గురించి ప్రార్థన చేద్దామండి. Let us pray. Let us keep praying. Thank you Jesus. Hallelujah. రోగములను బాపును యేసు రక్తము, రోగములను బాపును యేసు రక్తము, దురాత్మల పారద్రోలును యేసు రక్తము, దురాత్మల పారద్రోలును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము,
శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, శక్తి బలము నీచును యేసు రక్తము, శక్తి బలము నీచును యేసు రక్తము, సిల్వలో నాకై కాచిన యేసు రక్తము, సిల్వలో నాకై కాచిన యేసు రక్తము. Let us all sing. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా యేసురాజా. అయ్యా హార్ట్ ప్రాబ్లమ్స్తో, అయ్యా తండ్రి, అయ్యా ఎలర్జీ ప్రాబ్లమ్స్తో, స్కిన్ ప్రాబ్లమ్స్తో, అయ్యా థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో, కంటి అలాగే ప్రభా ప్రతి వంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న ప్రతి బిడ్డని స్వస్థపరచని యేసునామంలో. వారికి ఏ బ్యాక్లాగ్ ఉందో, వారికి ఏ డెఫిషియన్సీ ఉందో, అయ్యా వారికి ఏ నొప్పి ఉందో, ఏ బాధ ఉందో ప్రభా, అయ్యా ప్రతిదీ కూడా ప్రభా అయ్యా తండ్రి మా అతిక్రమం కొరకు ప్రభా మేము స్వస్థపరచబడాలని నువ్వు గాయాలు పొందావు కదా ప్రభాయ తండ్రి యేసయ్యా. నీవు ప్రభ దెబ్బలు తిన్నావు కదా ప్రభాయ తండ్రి. నీ పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత అయ్యా. బై యువర్ స్ట్రైప్స్ వీఆర్ హీల్డ్ ఆన్ మై ఫాదర్. అయ్యా ప్రతి బిడ్డని మీరు ముట్టండి అయ్యా. ప్రతి ఆరోగ్య పరిస్థితిలో, అనారోగ్య పరిస్థితిలో నీవు ఉండి ప్రభ వారిని ఆరోగ్యం దయచేయమని అడుచున్నానయ్యా. పరమ వైద్యుడు నీవు యెహోవా రాఫాగా వచ్చి వారి ఇంట్లో అడుగుపెట్టి వారు ప్రభా అయ్యా తండ్రి ఎంతో నెమ్మదిగా ఉండే కృపను చూపించండి. ఆ స్త్రీతో నువ్వు చెప్పావు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు, నువ్వు సమాధానం స్త్రీగా వెళ్ళిపోయి నువ్వు సమాధానంగా ఉండొచ్చు. ఇంకా నీ దోషం నివారణమైంది, నీ పాపం నివారణ అయింది, నీ యొక్క ప్రతి ఒక్క వ్యాధి నివారణం అయిపోయింది. నేను ఇది స్వస్థపరచనని చెప్పావు కదా ప్రభా. ఈరోజు ప్రభా మమ్మల్ని స్వస్థపరచండి. దీర్ఘకాల వ్యాధుల నుంచి మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. ప్రతి బిడ్డని స్వస్థపరచండి అయ్యా. మందులు కూడా కరువు ఉన్న రోజుల్లో ఉన్నామయ్యా. డాక్టర్స్ కరువు ఉన్న రోజుల్లో ఉన్నామయ్యా. ప్రతి మందుకి అయ్యా ఏసయ్యా తండ్రి ఏసయ్యా. మరి ప్రతి ఒక్క జబ్బుకి మందు ఉంది కానీ ప్రభా అయ్యా తండ్రి మరి ఆ జబ్బుకి ప్రభా మందు నయం చేయదయ్యా. నీ రక్తం ప్రోక్షణ వల్ల నయం అవుతుందయ్యా. మందు లేకుండా జబ్బు మార్పివేయగల దేవుడవయ్యా నీవే ప్రభా. మందు లేకుండా మమ్మల్ని ఒక్కసారి రోజు నీ ఒక 2 హస్తాలు మా పైన ఉంచి మమ్మల్ని స్వస్థపరిచి మమ్మల్ని లేవనెత్తమని అడుచున్నాను అయ్యా. మానసికంగా స్వస్థత కావాల్సిన వారికి మానసికంగా స్వస్థత దయచేసి గివ్ దెమ్ ఎమోషనల్ హెల్త్, గివ్ దెమ్ గుడ్ మెంటల్ హెల్త్ లార్డ్ మై ఫాదర్.
సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో ఉన్న వారి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎన్నో మందులు మింగుచుండగా వారికి విడుదల దయచేయండి, నెమ్మది దయచేయండి, మంచి నిద్రను వారికి పుట్టించండి అయ్యా తండ్రి. అయ్యా నీ ప్రియులు నిద్రిస్తానని చెప్పా, వారికి సుఖమైన నిద్ర ఇస్తానని చెప్పిన తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా ఏసే అలాగే ప్రభా తండ్రి ఎవరికైతే ప్రభా ఆత్మీయంగా లోపాలు ఉన్నాయో ఆత్మీయంగా వాళ్ళని బలపరచండి అయ్యా తండ్రి. ఏసే శారీరక రోగాలను లయపరచని యేసునామంలో ప్రభా నీ రక్తాన్ని ప్రోక్షించండి. ఈ 10 మేము ఈ సూచనలు ఈ యొక్క చిట్కాను మేము ప్రభా ఏసే మా జీవితాలు ప్రభా ఏసే మేము ప్రభా తండ్రి మరి మేము అవలంబిస్తూ ప్రభా తండ్రి అయ్యా నీకు ఇష్టలుగా మేము జీవిస్తూ ప్రభా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని చేసి నెమ్మదస్తులుగా మమ్మల్ని చేసి నడిపించమని ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డలను హీల్ చేయండి అయ్యా. వారికి లోపాలు తెలిసిన దేవుడవయ్యా ఈ క్షణమే ప్రభా శిరస్సు నుంచి అరికాల వరకు ముట్టండి అయ్యా తని వారికి ఎక్కడ అయ్యా తని కొరత ఉందో ఎక్కడ అనారోగ్యం ఉందో నీ హస్తం అక్కడ వెల్లునుగాక ప్రభా. నీ హస్తము కుర్చకాలేదని చెప్పావయ్యా తన్ని రక్షించకుండాన్నట్లు నీ హస్తం కుర్చకాలేదని చెప్పావు. నీ హస్తం వారిని ముట్టునుగాక యేసునామంలో ప్రభా నీ నామంలో అడుగుచున్నాము ప్రభా అయ్యా తన్ని బిడ్డని ముట్టండి స్వస్థపరచమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూమిని నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మీరు మాకు దయచేయండి, మా ఇలా ప్రాణం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించండి, మా వంశోలను తీగ కీడును తప్పించమని, ఎందుకంటే రాజ్యం బలము శక్తి మహిమ నిరంతరం నీవే నావు తండ్రి, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్పారా? Ask them, did they say amen? Did you say amen? Yes, they're saying amen now. They're saying double amen. Hallelujah. Hallelujah. దేవునికి స్తోత్రం అండి. Hope you're being blessed by the messages from God every single day. So do watch us every single day until Good Friday, and even on Easter you can see us. So మేమందరం కూడా we are here, and Josie is already so busy. So we are here to give you some hope through the word of God, through God's prayers. And మా ఫ్యామిలీ ఇన్వైట్ చేసిన మీకు అలాగే మీ ఫ్యామిలీని కూడా మా గృహంలోనికి ఇన్వైట్ చేస్తున్నాము. సో యూ కెన్ వాచెస్ ఎవ్రీ సింగిల్ డే అండి. సో దేవుడు మిమ్మల్ని ఒకవేళ ఇఫ్ దీస్ వర్డ్స్ ద సాంగ్స్ ఆర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ felt like it's a blessing, please let us know. Do comment here. I'll be watching, I'll be reading your comments, so please let us know. It will be really encouraging. Ireland నుంచి మెసేజ్ పెడుతున్నారు, డెన్మార్క్ నుంచి, అలాగే యుఎస్ నుంచి, యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇండియా నుంచి, సౌత్ ఇండియా నుంచి కూడా I'm getting messages that every single day in this hopeless situations, your word is like a ray of hope, Akka, because God is speaking through you. We are so blessed to have you all. And buddol iddaru kuda they bring smiles on our faces ani kuda chepta unnaru. I'm so glad even the small little children are giving, or giving happiness in your homes. So yeah, we miss you all and we'll be praying for you. Don't worry, if you have any other prayer request, we'll again pray tomorrow. So see you tomorrow. Have a good night. Bye. Bye.